దేవునికి స్తోత్రం. ఏదైనా స్తుతులకి పాత్రుడైన దేవదేవుడైన జీనేశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభవాగ్దానం. ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 దెస్సలోనిక 5:15 ప్రియా స్తుతులకి పాత్రుడు సర్వాధికారి జీనేశ్వరుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీర్వాదములు దీవులు మీతో నిండుగా ఉండుగాక. ఆయన శాశ్వతమైన కృప మీతో ఉండుగాక. దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్నాం. మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రార్థన క్రైస్తవులకు ఊపిరి వంటిది. ప్రార్థన చేయువాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, చేయడు కూడా. ఎడతెగక ప్రార్థన చేయుడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలో మనకు మాదిరి. ఆయనే ప్రతి విషయంలోనూ ప్రార్థన చేసేవారు. అందును బట్టి మనము కూడా ప్రతి విషయంలోనూ ప్రార్థన చెయ్యాలి, చేసి తీరాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా జయమును పొందారు. ప్రార్థన మనలను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే కేవలం ప్రార్థన ద్వారానే స్వతంత్రించుకోగలుగుతాం. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. యేసుక్రీస్తు ప్రార్థన ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు. మార్కు సువార్త 1:35 తెలియపరుస్తుంది. దేవదేవుడు ప్రార్థించాడు, నేడు మనము కూడా ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా మన విజయవంతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మీకు వందలాది పనులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. వాటన్నిటి మధ్య ప్రభును ఆరాధించుటకు మొదటి స్థానం ఇవ్వండి. దేవదేవుడికి సమయాన్ని కేటాయించండి, ప్రార్థించండి. ఆ దేవాది దేవుడిని మీరు ప్రేమించి ప్రార్థించండి. ఆయనకు అద్భుతమైన కార్యాభివృద్ధి మీరు పొందండి. మన జీవిత గమ్యముగా ఉండవలసింది ఏమిటంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థన ఆరాధన ద్వారా దేవుని మనం సమీపించగలదు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాభివృద్ధిని కూడా మనం పొందగలదు. ప్రభుని మనము ఎప్పుడైతే ప్రార్థించి ఆరాధించామో అప్పుడే ఆయనకు అద్భుతమైన కార్యాన్ని మనం పొందగలుగుతున్నాం. దేవదేవుని బిడ్డలారా, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎల్లప్పుడూ మన స్తుతి సింహాసనాసీనుడైన దేవదేవుడు, ఆ జీనేశ్వరుడు, ఆ నిరంతర నివాసైన ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా మాత్రమే అద్భుతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలుగుతాం. దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నము నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన ప్రార్థన ఆలకించాడు. ఇలాగ అనేక విధాల ప్రియులారా, అనేకమైన భక్తులు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలాలు పొందారు. ఎర్ర సముద్రం పాయలుగా చీల్చిందంటే ప్రార్థన. ఎరికో గోడలు కూలిపోయిందంటే ప్రార్థన. యోర్దాను నది ఆగిపోయిందంటే ప్రార్థన. ప్రార్థన ద్వారానే భక్తులు అనేక శోధనలు జయించారు. దేవుని సేవను బలముగా పౌలు గారు చేయడానికి కారణం ప్రార్థన. నినేవే పట్టణస్థులు ఉపవాస ప్రార్థన ద్వారా వారు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోగలిగారు. కేవలం ప్రార్థన ద్వారానే నీవు సమస్తమును స్వాధీనపరచుకోగలదు. క్రైస్తవంలో ప్రార్థన అనేది ఒక భాగం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసిందే ప్రార్థన. దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటకు ప్రార్థన చేయాలి. మన శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనం అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందగలుగుతాం. జయముగల దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మాత్రమే జయ విజయాలు మనం పొందగలుగుతామని విశ్వసించి, గుర్తించి ప్రతి ఒక్కరూ దేవదేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. పరలోక రాజు యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మనోహరుడు మహోన్నతుడైన ప్రియ పరమతండ్రి, జీనేశ్వరానికి స్తోత్రాలు.
జనతైక స్తుతుడా మీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభాగ్దానం చేత మీ బిడ్డలను మమ్మల్ని అందరం జ్ఞాపం చేసుకొని, నాయనా మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించి ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి మీ సన్నదించండి. దినదినము మీలో మేము అభివృద్ధి చెందడానికి విస్తరించడానికి మీ పరిశుద్ధాత్మ కార్యాలు మా పట్ల జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో బిడ్డలందరికీ నీ ఆయుధారోగ్యాలు జయ విజయం శాంతి సమాధానం ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.